Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss principle of homogeneity. నెక్స్ట్ మోడల్ చూద్దాం. దీంట్లోనే అంటే లాగులు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది, తర్వాత ఎక్స్పోనెన్షియల్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. లాస్ట్ క్లాస్ లో సైన్ వాల్యూ, కాస్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఈరోజు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. అది జూన్ 26, 2022 అనేది ఇచ్చారు. an expression for a dimensionless quantity. ఇది అండర్లైన్ చేసుకోండి. dimensionless quantity p is given by p is equal to alpha by beta log of kt by bx. ఇలాంటి ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. వేర్ ఆల్ఫా బీటా ఆర్ కాన్స్టెంట్స్, x is distance, k is Boltzmann constant, next t is temperature. Then find the dimensions of alpha and beta. సో ఫస్ట్ మనము వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి కనుక్కోవాలి. ఆ తర్వాత మనం ఏం చేద్దామనంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అయితే మీకు ఇంతకుముందు కూడా చెప్తున్నాను, లాగుల్లో ఉన్న వాల్యూని మనం కాన్స్టెంట్ వాల్యూగా తీసుకుంటాం. సో లాగుల్లో ఏదైతే ఉంటుందో ఆ లాగుల్లో, ఇక్కడ లాగుల్లో p ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా ఇంటూ లాగ్ బేసి, నెక్స్ట్ kT బై bx. ఇక్కడ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కాన్స్టెంట్ వాల్యూగా రాసుకుంటాం. సో kT బై bx ఈక్వల్ టు కాన్స్టెంట్. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి అంటే బీటా వాల్యూ అనేది మనం కనుక్కోండి. బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే మనం సపోజ్ ఏం చేస్తాం, 1 గానో అలా తీసుకున్నప్పుడు బీటా ఈక్వల్ టు, ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఇక్కడ ఇటు సైడ్ తీసుకెళ్ళినప్పుడు బీటా ఈక్వల్ టు kT బై x అనేది తీసుకుంటాం. బీటా ఈక్వల్ టు kT బై x, వేర్ k is equal to Boltzmann constant, t is equal to temperature. నెక్స్ట్ x is distance. అయితే ఇది సింపుల్ గా మనము బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇవన్నీ మనం డైమెన్షనల్ ఫార్ములా కనుక్కొని చేసేదానికంటే అకార్డింగ్ టు KTG, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసియస్ అనే దాంట్లో కైనెటిక్ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో KE is equal to 3/2 kBT. ఇది గుర్తుంటే మనం ఇక్కడ KT అనేది ఉంది కదండి, KT అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్, ఇది కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. ఈ మొత్తం వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ చేసినప్పుడు మనకి KT ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి మనకి డైమెన్షనల్ ఫార్ములా తెలుసండి, mL² T పవర్ -2. mL² T పవర్ -2 అంటే ఎనర్జీస్ కి గాని వర్క్ అనేది గాని వాల్యూ అనేది డైమెన్షనల్ ఫార్ములా ఎంత ఉంటుంది అంటే mL² T పవర్ -2 అనేది ఉంటుంది. ఇది ఈజీ అన్నమాట. x అనేది తీసుకోండి, x కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి L. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. బీటా ఈక్వల్ టు kT బై x అంటే mL² T పవర్ -2 బై L. ఎంత అవుతుంది బీటా వాల్యూ, mL T పవర్ -2. ఇది మనకు ఆల్రెడీ mL T పవర్ -2 అనేది దేనికి సంబంధించింది, దేనికి డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్ అనే దానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, ఆల్ఫా అనేది కనుక్కోవాలి. ఆల్ఫా కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఈ టర్మ్ అనేది మనం తీసుకున్నాం, లాగుల్లో ఉన్న వాటిని కాన్స్టెంట్ తీసుకున్నాం, అదంతా అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి అని అంటే ఈ టర్మ్ అన్నమాట. సో p is equal to alpha by beta. ఈ p అనే దానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇచ్చారు, డైమెన్షన్లెస్ క్వాంటిటీ. డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటే
m power 0, l power 0, t power 0. There is no quantity dimensions. సో ఇప్పుడు p అనేది వచ్చింది, మనకి ఏం కావాలి, ఆల్ఫా అనేది కావాలండి. ఆల్ఫా ఈక్వల్ టు p ఇంటూ బీటా. p అనే దాన్ని మనం ఏం రాసుకోలేము, ఇంకా బీటాకి ఈక్వల్ చేయాలి. బీటాకి ఇక్కడ రాసున్నాము m l t పవర్ -2, ml t పవర్ -2 అనేది తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా వాల్యూకి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత అవుతుంది అని అంటే p అనేది m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0 ఇంటూ బీటా అనే దానికి m l t పవర్ -2. ఇది 1 గా రాసుకుంటాం. ఇంక మిగిలింది ఏంటి అని అంటే m l t పవర్ -2. సో ఆల్ఫాకి బీటాకి రెండిటికి ఒక సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అనేది వచ్చింది. మనం అదే కనుక్కున్నాం. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు m l t పవర్ -2. లాగ్ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న టర్మ్ ని మనం ఏం తీసుకోవాలి అని అంటే కాన్స్టెంట్ గా తీసుకుంటాం. ఆ కాన్స్టెంట్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, KT అనేది సింపుల్ గా మనం KTG కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసియస్ నుంచి K is directly proportional to T అనేది తీసుకున్నప్పుడు మనం ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది ఈ KB అనేది ఉంది కాబట్టి అది దేనికి ఈక్వల్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. మనం కైనెటిక్ ఎనర్జీకి ఈజీగా డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కోవచ్చు. KE ఈక్వల్ టు ml² t పవర్ -2. నెక్స్ట్ x అనేది ఉంది, దానికి l, అలా బీటా అనేది కనుక్కుంటే ml t పవర్ -2. నెక్స్ట్ ఇది కంప్లీట్ గా మనం కనుక్కుందాం. ఇంక మిగిలింది ఏంటి అంటే ఈ టర్మ్ p ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా, ఆల్ఫా ఈక్వల్ టు p ఇంటూ బీటా. p కి డైమెన్షనల్ ఫార్ములా అనేది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అనేది ఉంటుంది. సో p ఈక్వల్ టు m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0. br అనే దానికి ml t పవర్ -2. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకి వాల్యూ అనేది ml t పవర్ -2 అనేది వస్తుంది. సో ఆల్ఫాకి బీటాకి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ లాగ్ అనేది తీసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి మనం ఎక్స్పోనెన్షియల్స్ ఎలా ఉంటుందో, ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అక్కడ కూడా మనం ఏం తీసుకుంటాం, కాన్స్టెంట్ అనేది తీసుకుంటాం. ఆ వాల్యూ ఈక్వేషన్ అనేది ఎలా చేద్దాం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్స్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం, సేమ్ కాన్సెప్ట్. ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుందాం అనేది ఇంకో క్వశ్చన్ చూడండి. ఇది February 26, 2021 అనేది ఇచ్చారు. In a typical combustion engine, the work done by the gas molecule is given by W equal to alpha square beta into e power minus beta x square by kT, where x is the displacement and k is Boltzmann constant and T is temperature. If alpha beta are constants, dimensions of alpha and beta, alpha value beta value అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడైతే లాగులు ఉంటాయో, ఎక్కడైతే ఎక్స్పోనెన్షియల్స్ ఉంటాయో వాటి వాల్యూని కాన్స్టెంట్ గా తీసుకొని అది సాల్వ్ చేసిన తర్వాత గో ఫర్ నెక్స్ట్ టర్మ్ అంటే మిగతా టర్మ్ ఉంటుంది కదా, దానికి మనం వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ అనేది ఉంది. ఆ ఎక్స్పోనెన్షియల్ లో ఉన్న టర్మ్ అనేది కాన్స్టెంట్ గా తీసుకుంటాం. ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నప్పుడు ఆ మైనస్ అనేది కూడా తీసేయండి. మనకి ఏదైతే పాజిటివ్ వాల్యూ ఉంటుందో డైమెన్షన్ లో అక్కడ సైన్ కన్వెన్షన్ అనేది అవసరం లేదు. బీటా ఎక్స్ స్క్వేర్ బై కేటీ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నప్పుడు కూడా మనం కాన్స్టెంట్ అనేది తీసుకుంటాం. లాగుల్లో ఉన్నప్పుడు కూడా కాన్స్టెంట్ తీసుకుంటాం. సైనుల్లో, కాసుల్లో, ట్యానుల్లో ఇలా ఉన్నప్పుడు కూడా కాన్స్టెంట్ గా తీసుకుంటాం. సో ఇప్పుడు బీటా ఎక్స్ స్క్వేర్ బై కేటీ అనేది తీసుకుంటాం. దీని నుంచి బీటా ఈక్వల్ టు కేటీ బై ఎక్స్ స్క్వేర్.
మనకి K అంటే ఏంటి, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. అది దేనికి ఈక్వల్ అవుతుంది? KTG లో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ KBT. సో కైనెటిక్ ఎనర్జీకి ఇది కైనెటిక్ ఎనర్జీకి తీసుకుంటాం KE by x². KE కి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ KE mL² T⁻². నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ x, డిస్ప్లేస్మెంట్ కి L అనేది ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే బీటా ఈక్వల్ టు KE by x² mL² T⁻² by x² అంటే L². ఇది క్యాన్సిల్ అవుతుంది. T⁻². బీటా అనేది వచ్చేసిందండి. ఇంకేం కనుక్కోవాలి? ఈ టర్మ్ తీసేయండి. ఈ టర్మ్ మొత్తం ఈ అనేవి ఉంది కదా, ఈ టర్మ్ మొత్తం తీసేస్తే ఇక రిమైనింగ్ ఏముంది అని అంటే W ఈక్వల్ టు α² ఇంటూ బీటా. సో మనకి బీటా వాల్యూ తెలుసు. W అనేది వర్క్ డన్ కాబట్టి వర్క్ డన్ కూడా డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్ డన్. వర్క్ డన్ కి W ఈక్వల్ టు mL² T⁻² అవుతుంది. నెక్స్ట్ బీటాకి ఇక్కడ తెలుసు. సో α² ఈక్వల్ టు W బై బీటా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆ తర్వాత చూద్దాం. α² ఈక్వల్ టు W అని అంటే mL² T⁻² బై బీటా అంటే T⁻². సో ఈ రెండిట్లో m అనేది ఉంది, T⁻² అనేది ఉంది. ఇంకేం మిగులుతుంది? L² అనేది మిగులుతుంది. సో α² ఈక్వల్ టు L² అనేది వచ్చింది. ఆల్ఫా ఈక్వల్ టు L. సో ఇక్కడ మనం ఏమేమి కనుక్కున్నాం? ఆల్ఫా వాల్యూ ఈక్వల్ టు L. నెక్స్ట్ బీటా వాల్యూ అనేది డైమెన్షనల్ ఫార్ములా ఎంత వచ్చింది అని అంటే mT⁻² అనేది వచ్చిందండి. ఎక్స్పోనెన్షియల్ ఏవి తీసుకున్నా కూడా మనకి ఇలాగే వస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేసామనంటే ఎక్స్పోనెన్షియల్ లో ఉన్న టర్మ్ ని కాన్స్టెంట్ గా రాసుకున్నాను. ఆ మైనస్ సైన్ అనేది మనకు అవసరం లేదు, డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి మనం కనుక్కోవాల్సింది డైమెన్షనల్ ఫార్ములా. కాన్స్టెంట్ కి m⁴ n⁴ T⁴ అనేది అవుతుంది. నథింగ్ బట్ 1 గా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం బీటా వాల్యూ కనుక్కుంటున్నాం. బీటా వాల్యూ కనుక్కోవాలంటే ఇది సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు KT/x² అవుతుంది. ఇక్కడ చూడండి, మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 KBT అనేది తీసుకుంటాం. దీని ప్లేస్ లో మనం ఏం చేద్దాం అంటే కైనెటిక్ ఎనర్జీ తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. డైమెన్షనల్ ఫార్ములా మనకు తెలుసు, కైనెటిక్ ఎనర్జీకి x కి కూడా తెలుసు. దీన్ని ఇక్కడ బీటా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. బీటా దాంట్లో ఆ ఈక్వేషన్ లో mL² T⁻² by L² mT⁻² అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బీటా వాల్యూ కనుక్కున్నాం. తర్వాత ఇంకేం టర్మ్ అనేది ఉంది? W α² బీటా అనేది ఉందండి. దాంట్లో మనం కనుక్కోవాలి. దాంట్లో ఏం కనుక్కోవాలి? ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. W అంటే ఏంటి? వర్క్ డన్ అంట. సో వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా mL² T⁻² α² ఈక్వల్ టు W బై బీటా అవుతుంది. దాన్ని ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఎంత వస్తుంది? L² అనేది వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు L. ఏమేమి కనుక్కోవాలి? ఆల్ఫా బీటా. ఇక్కడ బీటా అనేది వచ్చేసింది, ఇక్కడ ఆల్ఫా అనేది వచ్చింది. ఆ రెండు రాసుకుంటే బీటా వచ్చేసి mT⁻² అవుతుంది, ఆల్ఫా వచ్చేసి L అనేది అవుతుంది. సో ఇలాగా మనం ఎక్స్పోనెన్షియల్స్ గాని
లేకపోతే లాగ్ వాల్యూస్ కానీ సైన్ వాల్యూస్ కానీ ఇలా ఏవి ఇచ్చినా కూడా మనం కాన్స్టెంట్ అనేది తీసుకుంటాం. ఆ కాన్స్టెంట్ తీసుకొని ఈజీగా చేస్తాం అన్నమాట. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.